గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది సెకండ్ వీడియో. సో అలిపిరి మెట్లు, శ్రీవారి మెట్లు అనేసి రెండు ఉంటాయి. ఎక్కువ మంది అయితే అలిపిరి మెట్ల నుంచి వెళ్తారు. నేను కూడా అలానే వెళ్ళిన. చాలామంది అనుకుంటారు కదా మనతో వాటి వచ్చిన లగేజ్ని ఎలా మోసుకెళ్ళాలి పైకి అని. దానికి భయపడాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే టీటీడీ వాళ్ళు ఉచిత లగేజీ సెంటర్ అనేసి అలిపిరి మెట్లకు ముందే ఉచిత సెంటర్ అనేసి ఒకటి ఉంటుంది. దాంట్లో మన లగేజ్ ఇవ్వగానే ఒక టోకెన్ అయితే ఇస్తారు, నెంబర్తో ఉన్నది. మిగతాదంతా క్లియర్గా చూపిస్తా, లోపలికి ఎలా ఎంటర్ అవ్వాలన్నది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొన్ని ట్రైన్ క్లిప్స్ కూడా తీశాను, అవి కూడా చూడండి, బాగా అనిపిస్తాయి. ట్రైన్ దిగ్గానే మీరు చేయాల్సిన పని ఏంటంటే స్టేషన్లో ఉన్న ట్యాప్స్ని యూజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి అలిపిరి మెట్లకి అయితే స్టార్ట్ అవ్వండి. మేము వెళ్ళిన టైంలో వాటర్ రాలేదు, అదే చెప్తున్నాడు మా ఫ్రెండ్. స్టేషన్ నుండి ఎగ్జిట్ అవ్వగానే ముందు బోలెడన్న ఆటోలు వేసుకొని ఉంటారు. రాగానే వీళ్ళైతే అడుగుతారు అలిపిరి మెట్లకి వెళ్ళాలా శ్రీవారి మెట్లకి వెళ్ళాలా అంటే మీరైతే చెప్పండి అలిపిరి మెట్లు అనేసి. వాళ్ళైతే ఒకరికి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేమైతే సర్వీస్ కాకుండా డైరెక్ట్గా మాట్లాడుకున్నాం 100కి. ఆ ఆటో వాళ్ళ దగ్గర మీరు పెద్దగా మాట్లాడే అంత పర్సన్ లాగా కనిపించకపోతే తప్పకుండా మీ దగ్గర 50-60 అంత ఛార్జ్ చేస్తారు. ఈ ప్లేస్లో అయితే మిమ్మల్ని దింపుతారు. ఇక్కడనే లెఫ్ట్ సైడ్లో ఉచిత లగేజీ సెంటర్ అనేసి ఉంటుంది. అలా మీరు ఫ్రంట్కి వెళ్ళి రైట్ తీసుకుంటే ఎంట్రెన్స్ వస్తుంది. యాక్చువల్గా ఇది రైట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ నుంచి వెళ్ళి దాంట్లో పెట్టాలి. కాకపోతే ఏంటంటే అది క్లోజ్ అయిందంట. క్లోజ్ అయ్యేసరికి మేము లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నాం. ఇదిగో ఇలా ఉంటుంది. మనం నడుచుకుంటూ వెళ్ళగానే లోపల అయితే ఇలా ఉంటుంది. ఏ కౌంటర్లో ఇచ్చినా మనకైతే ఒక టోకెన్ అయితే ఇస్తారు. ఇక్కడైతే మా ఫ్రెండ్ కొబ్బరికాయతో పాటు తీసుకోవాల్సిన అన్నీ అయితే తీసుకుంటున్నాడు. ఒక్కరికి 50 రూపీస్ పడింది. అట్లాంటి మేము 2 తీసుకున్నాం, ఇద్దరం కదా. దీని పక్కనే లెఫ్ట్ సైడ్లో ఇది ఉంటుంది. సో ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకు మెట్లు వస్తాయి. మెట్ల కాడికి రాగానే ఇంతమంది అయితే ఉంటారు. మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి యుద్ధాన్ని అయితే స్టార్ట్ చేస్తారు. యుద్ధం అంటే ఏమో అనుకోకండి, మెట్లు ఎక్కడం. దీన్ని సాష్టాంగ నమస్కారం అంటారు. పక్కన ఉంది ఒక దాసరథి, అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇలా దారి మధ్యలో వెళ్తూ ఉండగా ఒక్కొక్క రూపాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇలా మధ్య మధ్యలో తాగడానికి వాటర్, తినడానికి ఫుడ్ అయితే చాలా వరకు ఉంటుంది. అండ్ టాయిలెట్స్ కూడా. దారి మధ్యలో ఇలా పేరుస్తూ ఉంటారు. ఇలా పేర్చడం వల్ల ఇల్లు త్వరగా కడతామన్న ఒక నమ్మకంతో. ఫస్ట్ టైం కదా ఆయాసం వేసి ఆగిపోయాడు. మా ఫ్రెండ్కి ఆకలిస్తుందంటే కీరావుని జామకాయ తీసుకున్నాం. రెండింటికి కలిపి 60 పడింది. ఇదొక మొక్క అన్నమాట. ప్రతి ఒక్క మెట్టుకు దీపాలను వెలిగిస్తూ ఉంటారు. అలాగే కుంకుమ పసుపుని కూడా రాస్తూ వెళ్తుంటారు. మధ్య మధ్యలో ఇలాంటి బోర్డులు అయితే ఉంటాయి. వీటి ద్వారా మనం ఎన్ని మెట్లు ఎక్కినామనేది తెలుస్తూ ఉంటుంది. ఆకలిస్తే తినడానికి ఇలాంటి ఫుడ్ అయితే ఉంటుంది మధ్య మధ్యలో చాలా రకాలుగా. మా ఫ్రెండ్ అయితే తినడమే పనిగా పెట్టుకున్నాడు. ఎక్కడ ఫుడ్ కనబడితే అక్కడ ఆపి మరి తింటున్నాడు, మెట్లు ఎక్కడం పక్కకు పెట్టి. ఇది కూడా ఒక మొక్క అన్నమాట. ఇలా కొందరు 1000, కొందరు 10, కొందరు 20, కొందరు 500 ఇలా ఎక్కుతూ ఉంటారు మెట్లని. మేము ఎక్కుతుండగా వర్షం పడుతుంది. ఇది వ్యూ అయితే ఇలా ఉంది ఆ టైంలో. మెట్లు ఎక్కడం అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియో తిరుమలలో రూమ్లో ఎలా ఉండడం, దర్శనం ఎలా చేసుకోవాలనేది చూపిస్తా, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.